దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సమాజ స్థాపన కోసం సిపిఐ కృషి చేసిందని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ గుర్తు చేశారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న సిపిఐ శతవార్షికోత్సవ వేడుకల పోస్టర్ని పార్టీ నాయకులతో కలిసి బుధవారం జంగాల ఆవిష్కరించారు. కొత్తపేటలోని మల్లలింగ భవన్లో జంగాల మాట్లాడారు. వార్షికోత్సవాలను పురస్కరించుకుని సభలు, సమావేశాలు, పతాక ఆవిష్కరణలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పార్టీ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ 26వ తేదీన గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా భారతదేశంలో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మించాలని, అలాగే అప్పటికే సోషలిస్టు సమాజం స్థాపించబడినటువంటి కామ్రేడ్ లెనిన్ నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కూడా సోషలిస్టు సమాజం స్థాపన చేయంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఈ నెల 26వ తేదీ అనగా డిసెంబర్ 26వ తేదీకి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాలని ఆవిష్కరించడం, తోరణాలని అలంకరించడం, పార్టీ ప్రాముఖ్యతని, భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ప్రస్థానంలో జరిగినటువంటి ఉజ్వల పోరాట ఘట్టాలని వివరిస్తూ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, పతాకావిష్కరణలు దేశవ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవ ప్రారంభ వేడుకలు 26వ తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న మరి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు మరి నిర్వహించి మరి పోరాటాల పార్టీగా ఏదైతే ఈ దేశంలో ఇప్పటికీ అప్పటికి మొట్టమొదటి పార్టీగా మరి స్వతంత్రం రాకముందు ఏర్పడిన పార్టీ ఇప్పటికి కూడా ఏ పార్టీ కూడా 100 సంవత్సరాలు పూర్తి మనుగడ లేకుండా అనేక పార్టీలు మరి విచ్ఛిన్నం అయిపోయినా ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా సిపిఐ 100 సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా గుంటూరు నగరంలో బీఆర్ స్టేడియం నుండి మరి ఎర్ర కవాతు మరి ఏదైతే మిలిటెంట్ కార్యకర్తలతోటి సిపిఐ సభ్యులు, సానుభూతి పరులు, యువజన విద్యార్థి కార్మిక సంఘాల కార్యకర్తలంతా కూడా ర్యాలీలో పాల్గొని అట్లాగే మరి గాంధీ పార్క్ వరకు జరిగే బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు, అట్లాగే జిల్లా రాష్ట్ర మరి నాయకులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. నగరంలోని పార్టీ సభ్యులు, సానుభూతి పరులు అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.